17 పార్లమెంటు స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి టికెట్ దక్కించుకునే పనిలో ఆశావాహులు బిజీగా ఉన్నారు. కొంతమంది సీనియర్లు తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎవరికి వారు తమదైన శైలిలో వేగంగా పావులు కదుపుతున్నారు. అయితే తెలంగాణలో ఒక్కో పార్లమెంటు స్థానానికి ఒక్కో రకమైన రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక్కో పార్లమెంటు స్థానానికి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థులు తలపడనున్నారు. ఓటమి షాక్ నుండి బీఆర్ఎస్ తేరుకున్నట్టేనా? అవమానాన్ని పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్న ఆ పార్టీ ఆలోచన కార్యరూపం ధరిస్తుందా? లోక్సభ నియోజకవర్గాల వారీగా వరుసగా జరుగుతున్న సమీక్షల్లో తప్పొప్పులు, ఓటమి కారణాల మీద నిర్మోహమాటంగా చర్చ జరుగుతుందా? ఇంతకీ తప్పెక్కడ జరిగిందో, పొరబడిందెక్కడో తేలిందా? అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయా? పార్టీ క్యాడర్తో సమాలోచనలో ఆశించిన ఫలితాలొచ్చాయా? సుదీర్ఘంగా సాగుతున్న పోస్ట్ మార్టం తేల్చిందేంటి? బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్గా మారుతుందన్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఓటమి బాధ్యత నెత్తికెక్కుతున్న కేటీఆర్ వైఫల్యం వాటా ఎంత? ఆ పార్టీ భౌతవ్యం ఏంటి? ఈ ప్రశ్నలకు బదులేంటో చూద్దాం రండి. తెలంగాణ ఎన్నికల్లో ఊహించని చేదు ఫలితాలను చవిచూసిన భారత రాష్ట్ర సమితి నాయకత్వం అంతర్మథనంతో పాటు దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతోంది. పార్టీ అధినేత కనుసన్నల్లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చేపట్టిన ఈ సమీక్షా సమావేశాల్లో పార్టీ కేడర్ తమ మనోభావాలను పంచుకుంటోంది. పార్టీ ఎలా ఊడిపోయింది, కారణాలేంటి, బాధ్యులెవరు అనే అంశాల మీద చర్చ సందర్భంగా ఈ నాయకుల మొహం మీదనే కేడర్ తమ అభిప్రాయాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసి ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే పార్టీ మరింత ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో మరో కీలకమైన విషయం కూడా చర్చకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం కలిసి రాలేదేమోనన్న ఆలోచనను పార్టీ శ్రేణులు బయటపెట్టాయి. ఆ ఆలోచనే ఇప్పుడు అనుమానంగా మారి అందరినీ వెంటాడుతోంది. దానివల్లనే ప్రజలకు దూరమయ్యామేమో అనే అనుమానం పార్టీ అధినాయకుడి మదిలో కూడా మెదులుతోందా? పేరు మార్పుతో తెలంగాణ సెంటిమెంట్ మిస్ అయిందనే ఆలోచన రోజురోజుకు బలపడుతూ ఉండడం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ అనుమానాలకు జవాబిచ్చే క్రమంలో పార్టీ అధినాయకుడు మళ్లీ పార్టీ పేరు మార్పుతో ప్రజలకు దగ్గరవ్వాలనుకుంటున్నారని సూచనప్రాయంగా తెలుస్తోంది. ఇటీవల వరుస సమావేశాల్లో ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా కేటీఆర్కి ఇదే అంశాన్ని స్పష్టంగా చెప్పేశారు. మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం కూడా ఇదేనన్న సంకేతాలు రావడంతో జై తెలంగాణ అంటూ మరొక పోరాటానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చేందుకు ఆవిర్భించిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత పూర్తిస్థాయిలో రాజకీయ పార్టీగా మారిపోయింది. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకుని కీలకమైన భూమికను పోషించే స్థాయికి ఎదిగి బలమైన వ్యవస్థను నిర్మించుకుంది. రాష్ట్రంలో బలమైన పార్టీగా, వ్యవస్థగా రూపాంతరం చెందిన తరువాత తెరాస చూపు దేశ రాజకీయాల మీద పడింది. తెలంగాణలో సంస్థాగతంగా తాము బలంగా ఉన్నామని భ్రమించడమే కాదు, ఢిల్లీ వైపు అడుగు వేయటం నేల విడిచి సాము చేసే దుస్సాహసమవుతుందని పార్టీ అధినాయకత్వం అంచనా వేయలేకపోయింది. తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణకు తమదే పేటెంట్ అని చెప్పుకు తిరిగిన వాళ్లే టీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి ఈ పేరు మార్పు వ్యవహారం చాలా సమస్యలు తెచ్చిపెట్టింది. చివరికి అధికారం కోల్పోయేదాకా పరిస్థితి విషమించింది. అయితే పేరు మార్పు ఒక్కటే వాటమికి కారణమా అనే ప్రశ్న కూడా రాకమానదు. కర్ణుడి చావుకు 6గురు కారణమన్నట్టు ఇదొక్కటే కారణమని చెప్పడానికి వీల్లేదు.
నిజానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత సహా పార్టీ అగ్రనేతలు కింది స్థాయి నేతలతో ఉద్యమ సమయంలో కొనసాగించిన మైత్రిని పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొనసాగించలేదు. ఉద్యమ సమయంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నాయకులను పార్టీ అగ్రనాయకత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి తోడు ఇబ్బడి ముబ్బడిగా పార్టీలోకి వచ్చిన వారికి అగ్రతాంబూలం దక్కింది. ఇది పార్టీ విధేయులను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. మనసులో మాట చెప్పుకుందామంటే అధినేతను చేరడం పెద్ద నాయకులకే సాధ్యం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. వరుసగా 2 విడతల అధికారంతో ఈసారి కూడా రాష్ట్రం తమదేనన్న అతి విశ్వాసం తలకెక్కింది. చెప్పేవాళ్ల ఉన్నా వినిపించుకునే స్థితిలో లేకపోవడమే బీఆర్ఎస్ ఓటమికి కారణాలుగా సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఇదే మాట కడియంతో పాటు కేడర్ కూడా కేటీఆర్కు, హరీష్ రావుకు చెప్పారు. అయితే మిగతా కారణాల సంగతి ఎలా ఉన్నా పార్టీ పేరు మార్పు లాంటి విషయం సూచనప్రాయంగానైనా చెప్పే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉంటుందా? కడియం కావచ్చు, కేడర్ కావచ్చు, అంతా సూటిగా చెప్పగలరా? ఇది పార్టీ అధినేత కేసీఆర్ పరోక్షంగా లీక్ ఇచ్చి కేడర్తో చెప్పిస్తున్నారనే అభిప్రాయం కూడా లేకపోలేదు. ఏమైనా పార్టీ పేరులో మార్పు, నేతల తీరులో మార్పు కనిపిస్తాయో లేదో గాని పార్టీలో మార్పు రావడం ఖాయమంటున్నారు. ఇంతకీ పార్టీ ఓటమికి అసలు కారకులెవరు? ఇదే విషయాన్ని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? పార్టీ అధికారం కోల్పోతే గానీ ఒక్కొక్కరు గొంతు విప్పడం లేదు. ఓటమి తర్వాత కేసీఆర్ మీద, కేటీఆర్ మీద కేడర్ అభిప్రాయం ఏంటి? ఓటమికి బాధ్యత తనదేనని కేటీఆర్ ఇప్పుడు జరుగుతున్న సమీక్షల సందర్భంగా పదే పదే ఎందుకంటున్నారు? పార్టీ చీఫ్ గా కేసీఆర్ ఎందుకు అందుబాటులో లేరు? ఈ వైఫల్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పాత్ర ఎంత? ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎంత? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుక్కుంటూ పార్టీలో చర్చ జరుగుతుండడం ఈ పోస్టుమార్టంలో మంచి కోణమే. అయితే పార్టీ ఓటమి మీద ఆత్మశోధనలో ప్రజా తీర్పునే తప్పుపట్టేలా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలకు గురయ్యాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ విఫలమయ్యారని సోషల్ మీడియా వేదికగా ఉద్యమకారులు, నాయకులు బాహాటంగానే ఎదురుదాడికి దిగారు. నిన్న మొన్నటి వరకు పప్పు అని కేటీఆర్ అవహేళన చేసిన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజలు అబద్ధాలనే నమ్మారని ఒకరు, సొంత ఎమ్మెల్యేల వల్లే నష్టపోయామని మరొకరు, ఇలా ఓటమి మీద బీఆర్ఎస్లోని కీలక